ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని కుల సంఘ నాయకులతో కానీ మన కాపు సంఘ నాయకులతో కానీ వాళ్ళతో కొన్ని మీటింగ్లు జరిగితే నిజంగా నేను బాధపడ్డాను. ఎందుకంటే ఇదే ఒక ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి మన సంఘాలను పిలిచి కనీసం గౌరవించకుండా వాళ్ళని పక్కకి కనీసం వాళ్ళ దగ్గరికి కూడా రాకుండా పక్కన పెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అదేవిధంగా కాపులకు సీట్లు ఎందుకు లేదంటే అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, నేనేం చేయమంటాం. ఇప్పుడు మీరు కలుస్తారా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసే నాకు టైం లేదు. సరే ఎప్పుడు కలుస్తారంటే నైట్ కలుస్తా అన్నారు. ఒకసారి నేను కూడా విన్నాను. నైట్ కలుస్తా అంటే ఎప్పుడంటే 9 అయింది 12 అయింది అన్నారు. సరే 12 కైనా కలుస్తామండి, మాకేం ప్రాబ్లం లేదంటే ఆయన అంటాం మేము పడుకోలేవా, మేము పడుకోమా, మాకు మాకు పడుకునే టైం ఉండదా అని అన్ని కూడా చాలా మాట్లాడారు. సరే మేము అన్ని కూడా పట్టించుకోలేదు. గత 2 నెలల నుంచి కూటమి తరఫున పనిచేస్తున్నాం. సరే ఆయన విషయం పక్కన పెడితే కాపులకి నిజంగా అన్యాయం జరిగింది. ఎవరికి ఇచ్చారండి సీట్లు? జనసేన పార్టీ తరఫున ఒక సీట్ ఇచ్చారు. జనసేన పార్టీ అదేంటంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కోసం చాలామంది పోటీ పడ్డారు. కాపుల కోసం సీట్ అని చెప్పేసి కూడా అనుకున్నాం, మేము ఇవ్వలేదు. సరే మొత్తం మీద 7 మొత్తం పార్లమెంటరీ కింద మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. వాటిలో కనీసం ఒక సీట్ అయినా కూడా మేము ఆశించాం, అది కుదరలేదు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి కూడా సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కనీసం గౌరవం ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళే చేసుకుంటూ వాళ్ళ వర్కులు వాళ్ళు చేసుకుంటూ కనీసం మమ్మల్ని పిలవకుండా వాళ్ళ వర్కులు చేసుకుంటా, అది తప్పని చెప్పేసి కూడా నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. అదేవిధంగా చూస్తే మొన్న రీసెంట్గా కొన్ని సంఘటనలు జరిగాయి. పార్టీలో ఉన్న వ్యక్తులను పక్కన పెట్టి ఎవరినో పిలిచి ఎవరికో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడున్న పార్టీలో ఉన్న వ్యక్తులు